వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. రా కదలేరా పేరుతో దూకుడు పెంచింది టీడీపీ. తిరువూరు ఆచంట సభల్లో జగన్ టార్గెట్గా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. మళ్లీ అమరావతి రాజధాని అంటూ ప్రకటించారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఎంతమందిని కదిలిరమ్మన్నా అధికారం వైసీపీదే అన్నారు. ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ టీడీపీ తేల్చుకుందాం రా అంటున్నాయి. ఇదే అంశంకు సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ నేత మాజీ మంత్రి టీడీపీ నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీ లెదర్ కార్పొరేషన్ చైర్మన్, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కాకమాన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. చర్చలోకి వెళ్లే ముందు మనం చూస్తున్నాం, ఇప్పుడు ఒక బ్రేకింగ్ వచ్చింది. కేశినేని నాని ఆయన కుమార్తె శ్వేత తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కేశినేని ఎంపీ పదవికి ఆయన కుమార్తె శ్వేత విజయవాడ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయనున్నారు. ఎంపీ కేశినేని నాని ట్విట్టర్లో ఈ విషయాన్ని ఇప్పుడే ప్రకటించారు. కృష్ణా జిల్లా తెలుగుదేశంలో సంబంధించి ఈ డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాం. గత 2-3 రోజులుగా కేశినేని నాని ప్రకటనలు ఎక్కడా కూడా ఎంపీ పదవి ఇవ్వమని చెప్పలేదంటూ టీడీపీ నుంచి వస్తున్న వెర్షన్, వీటన్నిటి నేపథ్యంలో ఫిబ్రవరిలో తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, అలాగే తన కుమార్తె కార్పొరేటర్గా ఉన్నారు ఆమె కూడా రాజీనామా చేస్తారని మరో ట్వీట్ను కేశినేని నాని సంధించారు. ఆలపాటి రాజా గారు, ప్రస్తుతం విజయవాడలో జరిగిన ఈ డెవలప్మెంట్ సంబంధించి మీ స్పందన ఏంటి సార్? ఆల్రెడీ కేశినేని నాని దగ్గరికి వెళ్ళిన 3 నేతల బృందంలో మీరు కూడా ఉన్నారు. ఆయన లోక్సభ స్పీకర్కి రాజీనామా చేస్తాను, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని నిన్నగాక మొన్న ఒక ట్వీట్ చేశారు. ఈరోజు ఫిబ్రవరిలో నేను రాజీనామా చేయబోతున్నాను, తన కూతురు కార్పొరేటర్గా ఉన్నారు కాబట్టి ఆమె కూడా రాజీనామా చేస్తారని మరో ట్వీట్ చేశారు. నమస్కారం అండి. నమస్తే సార్ రాజా గారు. పార్టీలో ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది అది ఆయనకి సంబంధించిన అంశం అండి. అయితే ఒకటి, పార్టీ ప్రధానం, వ్యక్తులు ప్రధానం కాదు. వ్యక్తులకి వ్యక్తిత్వంతో పాటు పార్టీ కూడా ముఖ్యమైనటువంటి అంశం. పార్టీ నిర్ణయాలు శిరోధార్యం ఎవరికైనా సరే. ఆ పార్టీ నిర్ణయాలు అతనికి మరి ఏ రకంగా మరి ఇబ్బంది కలిగినాయో నాకైతే తెలియదు, కానీ మరి ఆయన ఈ రోజు నా నిర్ణయం తీసుకోవటం అనేది కొద్దిగా బాధాకరం. ఎందుకంటే ఆయన ఎంపీ, వారి కుమార్తె కార్పొరేట్ గా ఉన్నారు. పార్టీ నిర్ణయాలు మరి ఏ రకంగా ఇబ్బంది కలిగించినాయో అయితే నాకు తెలియదు, కానీ బట్ పార్టీ నిర్ణయం అనేది శిరోధార్యం అనేది అందరం కూడా భావించాలి. ఒక పార్టీలో ఉన్నప్పుడు అంతర్గతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ, పార్టీని కాపాడుకుంటూ, పార్టీ యొక్క నిర్ణయాలని అనుసరిస్తూ వెళ్లాల్సిన అవసరం. అంటే ఆలపాటి రాజు గారు, ఎంపీ టికెట్ ఈసారి ఇవ్వమని ఏమైనా హైకమాండ్ చెప్పిందా? ఎందుకు కేశినేని నాని ఇంత ఎక్స్ట్రీమ్ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు? అలాంటిది ఏమీ లేదండి. ఇంతవరకు ఏ నిర్ణయం కూడా ఎవరికి కూడా చెప్పలేదు, ఎవరికి కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు సార్. అంటే ఆయన ఎందుకు ఆ ఒపీనియన్కి వచ్చాడు అనేది ఆయన వ్యక్తిగత విషయం సార్. రైట్. అంటే ఇప్పుడు మళ్ళీ బుజ్జగించే ప్రయత్నం చేస్తారా? పార్టీ నిర్ణయం ఎట్లా ఉంటుంది, పార్టీ ఏ రకంగా ఆలోచిస్తా అనేది ఈ రోజు మరి జరిగిన పరిణామాలను బట్టి, ఆయన ఇచ్చిన ఈ ట్విట్టర్ లో పెట్టినటువంటి అంశాలను బట్టి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా ఆయన మా మనిషిగానే భావిస్తాం. రైట్. మీరు మీ మనిషిగానే భావిస్తున్నారు, బట్ ఆయన టీడీపీలో ఉండటానికి ఇష్టపడిన వాతావరణం అయితే మనకి 4-5 రోజులుగా కనిపిస్తోంది కదా. కూతురు శ్వేతకి ఆల్రెడీ పెనమలూరు టికెట్ కూడా ఇస్తామన్న ఒక హామీ హైకమాండ్ నుంచి వెళ్ళిందన్న చర్చ కూడా జరిగింది. దానికి సంబంధించిన ఖర్చు నేను భరిస్తానని కేశినేని చిన్ని ఆయన ముందుకొచ్చారన్న ప్రచారం కూడా పార్టీలో జరుగుతోంది. అంటే ఇన్ని జరుగుతున్నా ఆయన ఇంకా వెనక్కి తగ్గిపోవడానికి ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చా? అది ఆయన వ్యక్తిగతం అండి. నిన్న సభ జరిగింది తిరువూరులో. ఆయనకు ఒక సీటు, ఆయన ప్రోటోకాల్, ఆయన ఏది మామూలుగా ఎక్కడ ఫ్లెక్స్ వేసినా కూడా ఆయన్ని ప్రోటోకాల్ పాటించడం అట్లాంటివన్నీ కూడా జరిగినాయి నిన్న కూడా. మరి ఆయన నిర్ణయం ఎట్లా ఉంటుంది అనేది చూడాల్సిన అవసరం. రైట్. మనం ఇక మెయిన్ డిబేట్లోకి వద్దాం సార్. కాకమాన్ రాజశేఖర్ గారు, రా కదలిరా అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సభలు ప్రారంభమయ్యాయి. మనం చూసాం కనిగిరిలో, అలాగే నిన్న 2 సభలు కృష్ణా జిల్లా తిరువూరులో, గోదావరి జిల్లాలో ఆచంటలో కూడా ఆయన మాట్లాడారు. స్పెసిఫిక్గా చాలా అంశాలు ప్రస్తావించారు, పాలనకు సంబంధించి, అలాగే అటు తెలుగుదేశం పార్టీ చెప్తున్న 6 హామీలకు సంబంధించి, సూపర్ 6కి సంబంధించి చాలా అంశాలు ప్రస్తావించారు. అయితే రాజధాని పేరుతో 3 ముక్కలాట ఆడారు, ఇన్ని రోజులకి ఏదీ తేల్చలేకపోయారు. మళ్ళీ అమరావతి రాజధాని అంటూ ఆయన చాలా స్పష్టంగా నిన్న ఒక ప్రకటన చేశారు. చంద్రబాబు కామెంట్స్పై మీ కామెంట్ ఏంటి?
సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఆలపాటి రాజా గారికి కూడా ముందుగా నమస్కారాలు సార్. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క విమర్శల్లో కొత్తదేం లేదు. గతంలో అనేక సందర్భాలు ఏ విధంగా విమర్శ చేశారో అదే విధంగా ఈ రోజు కూడా అదే విమర్శ చేస్తున్నారు. రాజధాని అంశం కూడా మరి ఆయన ఒకసారి రాజకీయ ప్రయోజనాలకి వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు ఆయన. అంటే దీన్ని ఏమంటే ఆయన మాట్లాడినట్టు గతంలో మరి రాజధాని అంశాన్ని 5 సంవత్సరాల్లో ఒక్కడికి కూడా ఎందుకు కదిలించలేకపోయారు, ఎందుకు కేవలం తాత్కాలిక భవనాలతోనే ఉన్నారు, కనీసం ఆయన నివసిస్తున్నటువంటి రాజధానికి మరి విజయవాడకు రహదారి అయినటువంటి కరకట్టను కూడా ఎందుకు మరి ఆ రోడ్డు కూడా ఎందుకు వేయలేకపోయారు? ఇవన్నీ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన సంకల్పం ఆ యొక్క ఆలోచన ఉంటే ఖచ్చితంగా చేసేవాళ్ళు. అవి జరగలేదు కాబట్టి మరి ఈ రోజు మళ్ళీ తిరిగి నేను అదే ఒక వాదనను తీసుకురావడం జరుగుతూ ఉంది. తర్వాత మళ్ళీ నేను 20 లక్షల ఉద్యోగాలు మరి 5 ఏళ్లలో ఇస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇవ్వడం అంటే 14 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగారా? 14 సంవత్సరాలు తీసుకున్నాం గతంలో, ఇప్పుడు 5 ఏళ్ళు అంటారు. గత 5 సంవత్సరాలు కానీ చూస్తే ఒక్కొక్కసారి మనం పరిశీలన చేస్తే ఇదే విశాఖపట్నంలో మరి బిజినెస్ సమ్మిట్ అని పెట్టి ఫారెన్స్ నుంచి అనేక మంది డెలిగేట్స్ టికెట్స్ మరి మనం టికెట్స్ ఏపీ ప్రభుత్వం వాళ్ళకి టికెట్స్ కొట్టి మరీ తీసుకొచ్చేసి ఇక్కడ బిజినెస్ సమ్మిట్ అని పెట్టి మరి 20 లక్షల కోట్ల పెట్టుబడులు 40 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒక్క పెట్టుబడి పెట్టింది లేదు, ఉద్యోగాలు వచ్చింది లేదు. మరి ఆ యొక్క కార్యక్రమానికే దాదాపు 200-300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే మనకున్నటువంటి ఖజానాలు ప్రజాధనం దుర్వినియోగమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తిరిగి ఇప్పుడు మళ్ళీ అదే మాటని తీసుకొచ్చి ప్రజలకి నమ్మబలికేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది ఎందుకు అంటున్నానంటే నేను ఆయన హామీలు ఇవ్వడం నెరవేర్చకపోవడం అనేటువంటి ప్రజలు చూశారు. గతంలో 650 హామీలు ఇచ్చి ఎందుకు నెరవేర్చలేకపోయారు, ప్రజలు ఎందుకు తిరస్కరించారు? నేను ఒక్క మాట చెప్పదలుచుకోవడానికి చాలా స్ట్రైట్ గా, మాకైతే మరి మా పార్టీ అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట అనేక సందర్భాల్లో మాట్లాడారు. మా 5 సంవత్సరాల అంటే 19-24 మధ్యలో మా పరిపాలన లేదా మీకు మంచి చేసామని మేలు చేసామని నమ్మితేనే మీరు విశ్వసిస్తేనే మమ్మల్ని ఆదరించండి అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి, 14 ఏళ్లలో కానివ్వండి లేదా 14-19 మధ్యలో మేము మీకు మేలు చేస్తేనే మమ్మల్ని మరొకసారి ఆదరించండి అని చెప్పమనండి. ఆ మాట ఎప్పటికీ వాళ్ళు చెప్పలేదు ఇప్పటి వరకు, ఇప్పటికి కూడా చెప్పలేరు వాళ్ళు, ఎందుకంటే మేలు చేయలేదు కాబట్టి మనం పరిపాలనలో ఉన్నప్పుడు ఏం చేసాం అనేది ప్రజలు చూస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు, వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. ఊరిక ప్రభుత్వంపై బురద జల్లేసి లేదా మరొక వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు మరో ఆరోపణలు చేసినంత మాత్రం ప్రజలు నమ్మరు. ఇక్కడ చాలా స్పష్టంగా ఏదైతే అభివృద్ధి చేశారో, ఏదైతే మరి ప్రజలకు అందించారు సంక్షేమ కార్యక్రమాలు అనేది ఖచ్చితంగా చూస్తారు. ఈ రోజు మేము ఇచ్చినటువంటి హామీలు తూచ తప్పకుండా నెరవేర్చాం కాబట్టి వై నాట్ 175 అని మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? కాబట్టి వాళ్ళ ఉన్నటువంటి పరిపాలనలో వాళ్ళు మేలు చేయలేదు అని ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం కేంద్రం నుంచి వాళ్ళు తీసుకురావాల్సినటువంటి నిధులు అయితేమి, పెండింగ్ ప్రాజెక్టులు అయితేమి, లేదా విభజన హామీలు అయితే, ప్రత్యేక హోదా అంశాలు అయితేమి, అనేక అంశాల్లో కేంద్రంతో వాళ్ళు మంత్రులుగా అక్కడ మంత్రులుగా మరి 7 ఎంపీలు ఉండి వాళ్ళ ఎమ్మెల్యేలు ఇక్కడ మంత్రులుగా ఉన్న సందర్భంలో కూడా సాధించకుండా ఇప్పుడు మేము కొత్తగా ఏదో సాధిస్తామని చెప్పేసి కొత్త హామీలు ఇస్తే నమ్మడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా లేరు. ఆలపాటి రాజా గారు, 14 ఏళ్లలో చేయనిది ఇప్పుడు వచ్చి మేము చేస్తామంటే ప్రజలు అంత అమాయకులు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు, అభివృద్ధి ఏం చేస్తాం, సంక్షేమం ఏం చేస్తాం ప్రజలందరికీ తెలుసు. అందుకే ధైర్యంగా వై నాట్ 175 అంటున్నాము. రాజధాని అంశం ప్రస్తావించిన, విభజన హామీలు ప్రస్తావించిన, దేనికి ప్రస్తావించినా అటు తెలుగుదేశం పార్టీ తిరోగమనంగానే ఉందంటున్నారు రాజశేఖర్ గారు. నమస్కారం అండి. రాజశేఖర్ గారు కూడా
అంటే మాట్లాడటంలో ఏం తేడా లేదు, కానీ మాట్లాడే అంశాలు చాలా తేడాగా కనిపిస్తున్నాయి. అంటే నేను వేరేగా మాట్లాడలేదు, కానీ ఒక్క విషయం చెప్తానండి. 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కి తీసుకెళ్లినటువంటి నాయకుడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. సంపదను సృష్టించటం, సంపదని పంచటం, సంపదతో పాటు సరిపోతే కొంత ఏదైనా అప్పు తెచ్చుకోవటం, ఇది మనకు సంబంధించిన FRBMకి లోబడి రాజ్యాంగబద్ధంగా చేసే అప్పులు ప్రజలందరికీ తెలియపరచడం ఒకటి. ఇక్కడ నేను అనేది ఏంటంటే హామీలన్నీ నేను నెరవేర్చాను, వాళ్ళు ఏం హామీలు నెరవేర్చలేదని చెప్తా ఉన్నారు. మేము ఈ మధ్య ఒక ఫేక్ హామీలు అని చెప్పి ఒక పుస్తకం కూడా ప్రచురించి ప్రజలకు ఇచ్చాం. ఇప్పుడు నేను ఒకటే ప్రస్తుతం నేను మాట్లాడేది అంటే మద్యపానాన్ని నేను నిషేధించకపోతే 2024లో ఎన్నికలకి మిమ్మల్ని వచ్చి ఓటు అడగను అని ఆయన ప్రకటన చేశాడా లేదో ఒకసారి రాజశేఖర్ గారిని చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. CPS ని రాగానే వారం రోజుల్లో రద్దు చేస్తారన్నారో లేదో చెప్పమని చెప్తున్నాను. ఫిట్మెంట్ కానీ పే స్కేల్స్ కానీ తెలంగాణ రాష్ట్రం కంటే నా రాష్ట్రంలో బాగుంటే మిమ్మల్ని అందరినీ బాగా చూస్తా అని చెప్పాడా లేదా అని అడుగుతా ఉన్నాను. ఇంకా అంతకంటే వ్యవసాయాన్ని ఏ రకంగా పెంపొందించాడో, వ్యవసాయ విధానం ఏంటో చెప్పమనండి. జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తామని చెప్పారు, DSC నోటిఫికేషన్స్ ఇస్తా అన్నారు, ఈ రకంగా పే స్కేల్స్ కానీ పరిశ్రమలు పెడతామని చెప్పారు. ఇందులో ఉచిత ఇసుక విధానం బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు కంటే బ్రహ్మాండమైనటువంటి ఇసుక విధానాన్ని ప్రవేశపెడతా అన్నారు. మద్యం విషయం పక్కన ఉంచండి, నేను అనేది మైనింగ్ ఇష్యూలో కూడా అంటే ఎన్ని రకాలుగా ఈ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ప్రజల్ని అభద్రతా భావానికి లోనయ్యేలా చూస్తూ ప్రజల్ని భయపెడుతూ ఇవాళ రాజకీయ లబ్ధి పొందుతామని చెప్పి అరాచకంగా అవినీతిమయం చేస్తూ ఈ రాష్ట్రాన్ని, అంతేకాకుండా ప్రతిపక్ష నేతల్ని అక్రమంగా నిర్బంధం చేస్తూ నోరు మూయించాలని చెప్పి ప్రజావాణిని నోరు మూయించాలన్న ప్రయత్నం ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతుందా లేదా అనేది ప్రజలకు తెలిసినటువంటి సత్యం. నేను చెప్పినా లేకపోతే రాజశేఖర్ గారు చెప్పినా కూడా ఇద్దరిది వింటా ఉంటారు. ఏది వాస్తవం అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. వాళ్ళు వ్యూవర్స్ మేమిద్దరం మాట్లాడుతూ ఉంటే విచ్ ఇస్ ఫ్యాక్ట్ అనేది ఎవరైతే లిజనర్ ఉన్నారో, ఎవరైతే వ్యూవర్ ఉన్నాడో వారికి అర్థం అవుతా ఉంటుంది. మేము అక్రంగా మాట్లాడుతున్నావా, అన్యాయంగా మాట్లాడుతున్నావా, న్యాయబద్ధంగా మాట్లాడుతున్నావా, సహేతుకంగా మాట్లాడుతున్నావా, మాలో ఉన్న రీజనింగ్ ఉందా లేదా మేము మాట్లాడేదానికి అనేది మనం గమనించినట్లయితే ఇవాళ మీరు చెప్పిన మాటలకి చేసే పనులకి ఇవాళ ఈ రాష్ట్రంలో పాలన ఏ రకంగా జరుగుతా ఉంది. అమరావతి ప్రజా రాజధాని మీరు ఏం చెప్పారు అంత ముందల? ఇవాళ 3 ముక్కలాట ఆడారు. ఎందుకు ఆడారు? దేనికి ఆడారు? రాజ్యాంగబద్ధంగా మీకు ఏమన్నా తెలుసని ఆడారా? కొన్ని మీరే బిల్లులు ప్రవేశపెట్టారు, ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? ఆ తర్వాత హైకోర్టు తీర్పు వచ్చింది, హైకోర్టు తీర్పుని మీరు అనుసరించలేదు. మీరు ఏ రకంగా అఫిడవిట్ చేశారు? అఫిడవిట్ ని ఎక్కడైనా ఫాలో అయ్యారా? ఫాలో అవ్వకపోగా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు రేపు ఏప్రిల్కి వేసింది. ఏమిటి వాళ్ళ రాజధానిలో ఉన్నటువంటి పరిస్థితి? మేము టెంపరీయా, మీరే పర్మనెంటా? ఏం పర్మనెంట్ చేశారు? ఎక్కడ పర్మనెంట్ చేశారు? ఎవరికి పర్మనెంట్ చేశారు? ఏ రకంగా మీరు రాజకీయ ఆటని, క్రీడని ఏ రకంగా మీరు కుట్రతో, నేను అనేది రాజకీయాలు అనేది ప్రజల కోసం చేయాలి, ప్రజల యొక్క అభివృద్ధి కోసం చేయాలి, ప్రజల యొక్క సంక్షేమం కోసం చేయాలి. మీరు ఏది కూడా చేసినా కూడా దానికి రాజకీయ రంగు పులిమి, ఆఖరికి రైతు కేంద్రాలకు కూడా రంగులు వేసుకున్నటువంటి పరిస్థితి మీరు ఎందుకు వేసుకున్నారని చెప్పి సుప్రీంకోర్టు మీకు చివాట్లు పెట్టినా, తీసేయమని చెప్పినా కూడా వేయటానికి అయిన ఖర్చు కానీ తీసేయడానికి అయిన ఖర్చు కానీ ఎవరు భరిస్తారు? ఎవరిది ఆ సొమ్ము? ఎవరిది? ప్రతి పైసాకి నువ్వు జవాబుదారి, నేను జవాబుదారి. ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళో ఆ పైసా ఏమవుతుంది, ఏ రకంగా దుర్వినియోగం అవుతుందనే బాధ్యత లేకుండా ఊరికినే మీరు మాట్లాడుతూ ఉంటుంటే ఇవాళ మేము దాడి చేస్తున్నాం అంటే దాడి చేయట్లేదు సార్. దాడి చేసే విధానం మీది, దాడి చేయట్లా. ప్రజలకి మేము ప్రజా చైతన్యాన్ని పరుస్తా ఉన్నాం, ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం, పరదాలు కట్టుకున్నట్లా ప్రజల్లోకి ప్రత్యక్షంగా వెళ్తా ఉన్నాం, మమేకం అవుతా ఉన్నాం. ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ రోజున రాజకీయం ఉండాలి అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అందుకని ఆనాడు తెలుగుదేశం పార్టీ రా కదిలిరా అని వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజున ఏ రకంగా చెప్పాడు. ఈ రోజున మళ్ళీ రా కదిలిరా, కాపాడుకుందాం ఈ రాష్ట్రాన్ని. ఆట ఆడకూడదు ఆంధ్రాతో, ప్రజలతో ఆడకూడదు, ప్రజలతో ఆడే ముఖ్యమంత్రుల్ని దించాలి అనే భావాన్ని తీసుకురావడానికి ఈ రోజున ప్రజల్లో మమేకం అవుతా ఉన్నామని చెప్పి సందర్భంగా ప్రజా చైతన్య యాత్రలు చేస్తాం. రైట్. కాకమన్ రాజశేఖర్ గారు, ఆడదాం రా అని మీరు అంటున్నారు, రా కదలరా అని మేము అంటున్నాము. మేము ఎక్కడ ప్రభుత్వం పైన ఎదురుదాడి చేయటం లేదు, బురద జల్లటం లేదు, ప్రజల్ని చైతన్యపరుస్తున్నాము. ఏం చెప్పారు, ఏం చేశారు, అది జనాలకి వివరించే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉందన్న అంశాన్ని వాళ్ళు తెర ముందుకు తెస్తున్నారు. ఓకే, చాలా అంశాలకు సంబంధించి నెరవేర్చిన హామీలు, నెరవేరని హామీల పైన మీ రెండు పార్టీల మధ్య
ప్రతి డిబేట్లోనూ బయట మీడియా సమావేశాల్లో చర్చ జరుగుతూనే ఉంది. ఇక రాజధానికి సంబంధించి నేను స్పెసిఫిక్గా మనం తీసుకుంటే మళ్ళీ అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు ఆయన ఒక ప్రకటన చేశారు. మీరు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానికి సంబంధించి ఒక బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లు వెనక్కి తీసుకున్నారు. అది హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు అది సుప్రీంకోర్టుకు మీరు ఒక పార్టీగా మీరు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఇంకా అది ఏమీ తేలని అంశం ఉంది. అలాగే వైజాగ్కి ముఖ్యమంత్రి షిఫ్ట్ అవుతారని గత 1.5 ఇయర్గా చర్చ జరుగుతూనే ఉంది. ఇలాంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు రేపొద్దున్న ఎన్నికల వేళ హామీలు అమలు వీటన్నిటితో పాటు కొన్ని కీలక అంశాలు అంటే ఉద్యోగాల భర్తీ, విభజన హామీల అమలు, ఏపీకి రాజధాని, పోలవరం ఇలాంటి కొన్ని 4-5 స్పెసిఫిక్ ఇష్యూస్ ఖచ్చితంగా రేపొద్దున్న ప్రజల ముందుకు వస్తాయి. రాజధానికి సంబంధించి ఏం చెప్తారు సార్ టీడీపీ చేస్తున్న ఆరోపణలకు? రాజధాని అంశాన్ని మరొకసారి రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకునేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తోంది. అంటే అసలు రాజధానిని వీళ్ళు ఏ విధంగా వాడుకున్నారంటే అవినీతికి అడ్డాగా వాడుకున్నారు. వీళ్ళు అవినీతి చేయడానికి అదొక అడ్డాగా వాడుకున్నారు రాజధాని అంశాన్ని, రాజధాని. ఎందుకంటే ఒక్కటే నేను అంటే అవినీతి జరిగిపోయింది అన్నారు కానీ 4 నెలలలో మీరు అధికారంలో ఉన్నారు, ఎలాంటి అవినీతిని వెలికి తీశారని టీడీపీ అడుగుతున్న ప్రశ్న. నిజంగా అవినీతి చేస్తుంటే ఏం అవినీతి చేశారని బయట పెట్టారు? ఇది విపక్షాలు అడుగుతున్న ప్రశ్న. ఆ అవినీతి చేయబట్టే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చారు. ఆ అవినీతి చేయబట్టే అచ్చెన్నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా అవినీతికి ప్రూవ్ కావాల్సి ప్రూవ్ అవుతాయి. వీళ్ళు ఇప్పుడు సాక్ష్యాధారాలతోనే వాళ్ళు వెళ్ళారు. అది అలా ఉంచితే ఇప్పుడు వాళ్ళు సంపద సృష్టించాము. ఏమి సంపద సృష్టించారు సార్? వీళ్ళు అధికారంలోకి దిగిపోయేటప్పుడు కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉన్నాయి సార్. అంటే ఆ నెలకి జీతాలు ఇవ్వడానికి కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు లేని పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. అవి కాకుండా దాదాపు 2,65,000 కోట్ల రూపాయలు పైబడి అప్పులు చేసేస్తున్నాయి. వాటికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు అసలే కాదు, అసలు ఒక 20,000, వడ్డీ ఒక 20,000, అంటే దాదాపు 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతి ఏడాది చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 60,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలవడము, వాళ్ళు ఇష్టారాజ్యంగా వదిలేసిపోవడం జరిగింది. బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితుల్లో కూడా బిల్లులు చెల్లించకుండా వదిలిపెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అంటే వీళ్ళు సంపదను సృష్టించడం కాదండి, సంపద సృష్టించడం, సంపదను దోచుకోవడం, ఈ 2 కార్యక్రమాలు చేసి వాళ్ళు దిగిపోవడం జరిగింది. తర్వాత వచ్చేసి మద్యపాన నిషేధం అని మాట్లాడతారు. మద్యపాన నిషేధానికి మేము చాలా స్పష్టంగా దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాము అనే మాట మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగానే దశల వారీగా చేస్తాము, 2024 కల్లా పూర్తిగా సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ హామీ అమలవుతుందా? ఇది టీడీపీ ప్రతి సభల్లో పాయింట్అవుట్ చేస్తున్న అంశం. చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తావిస్తున్నారు. అలాగే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, రద్దు చేశారా? జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఒక 4-5 అంటే చాలా అంశాలపై మాట్లాడుతున్నా ఒక 4-5 అంశాలను అయితే పదే టీడీపీ ప్రస్తావిస్తుంది గత కొద్ది రోజులుగా. సార్ వాళ్ళకి అడిగే అర్హత వాళ్ళకి లేదు సార్. 650 హామీలు ఇచ్చి అడ్డగోలుగా దోచుకొని ఈ ప్రభుత్వాన్ని మరి ఒట్టి చేతుకట్టాలు వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది, ఖజానా ఖాళీ చేసి. లేదా వాళ్ళు ఇచ్చినటువంటి ఒకే ఒక హామీ, నేను 650 హామీలు 50 హామీలు పక్కన పెడితే వాళ్ళు ఇచ్చిన ఒక్క హామీ రైతు రుణమాఫీ, 68,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మరి అధికారంలోకి రావడం జరిగింది. మేము ఆ రోజు చెప్పలేదే, మేము అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని రైతు రుణమాఫీ అంశాన్ని మనం మేనిఫెస్టోలో చేర్చాలని అందరూ కోరినప్పుడు కూడా ఇది సాధ్యపడే పని కాదు, ఇది చేర్చేటువంటి పని కాదు, అనౌన్స్ చేర్చి మాట ఇచ్చిన తర్వాత ఫెయిల్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఆయన దాన్ని అంగీకరించలేదు. దాని ద్వారా మేము మరి అధికారానికి రాలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారు? ఇచ్చినటువంటి హామీలు తొంగలో తొక్కి మళ్ళీ వాళ్ళ ఆగ్రహానికి గురి కావడం జరిగింది. అది నేనేమంటానంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా వాళ్ళు మమ్మల్ని నెరవేర్చలేని ఎంతవరకు సబబో అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తారు. అంటే రాజశేఖర్ గారు 129 హామీలు ఇచ్చామని మీరు అంటున్నారు, 600కు పైగా హామీలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ ఒక బుక్లెట్ రిలీజ్ చేసింది. అదే అది వాళ్ళు 600 కాబట్టి 1200 రాసుకుంటారు సార్. వాళ్ళు రాసుకునేది ఏముంది వాళ్ళ బుక్లెట్ లో? ఇక్కడ ఇప్పుడు సిపిఎస్ అన్నారు, సిపిఎస్ స్థానంలో మెరుగైనటువంటి అవకాశాలు
మరి కల్పించినటువంటి GPS తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. తర్వాత ప్రధానంగా వ్యవసాయం మీద మరి దృష్టి లేదు. వ్యవసాయం రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, అప్పుల్లో ఆంధ్ర రైతులు మొదటి స్థానంలో ఉన్నారు. ఇది నా చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్. రాజశేఖర్ గారు ఎప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇదే రైతులు మరి భార్య మెడలో మరి మంగళసూత్రాలు కూడా తాకట్లు పెట్టి బంగారాలు తాకట్టు పెడితే నీ బంగారాన్ని నేను తీసుకొస్తాను బయటకు అని చెప్పి రైతులు మోసం చేసే సందర్భంలో మరి ఆ రోజు ఆత్మహత్యలు లేవండి గతంలో. కాబట్టి వాటిని ఇంకా తగ్గించుకుంటూ వస్తా ఉన్నాం మేము. రాను రైతులకి ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు పెట్టి అన్ని వసతులు కల్పిస్తున్నాం. రైతులకి ఏదైతే అవసరమో ప్రతి అంశంలోనూ ఈ రోజు ప్రభుత్వం వాళ్ళ అండగా నిలబడుతుంది. కౌలు రైతులకు కూడా మరి ఈ రోజు డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు వదిలేశారు కదండి రాజధాని ప్రాంతంలో రైతులకి ఇళ్ళ పట్టాలు ఇస్తా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఏం చేయకుండా వెళ్ళారు. రైతులు వాళ్ళని నిలువున మోసం చేశారు. రాజధాని ప్రాంతంలో 3 పంటలు పండేటువంటి మరి భూములు బీడు భూములుగా మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీ. మరి వాళ్ళు రైతుల గురించి మాట్లాడతారు. అసలు వ్యవసాయంలో దండగన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. మరి రైతుల గురించి ఈ రోజు ఆలపాటి రాజా గారు వ్యవసాయం దండగన్న వాళ్ళు రైతుల ఆత్మహత్య కోసం మాట్లాడితే విడ్డూరంగా ఉందంటున్నారు. చాలా పారామీటర్స్ లో ప్రథమ స్థానంలో ఉన్నాము, చాలా డెవలప్మెంట్ జరిగింది, సంక్షేమం ఇచ్చాము, అయినా కూడా ఏం చేశారని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందంటున్నారు రాజశేఖర్ గారు. సతీష్ గారు ఇదే నేను చెప్పేది. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ప్రజలు గమనిస్తా ఉంటారు. ఒకటి బడ్జెట్ లో ఎంత ఉంది ఎంత లేదు అనేది కాకుండా ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెడతా ఉంటాం. దిస్ ఈజ్ ఎ స్టేట్. మనం గ్రాంట్లు తెచ్చుకుంటా ఉంటాం, అప్పులు తెచ్చుకుంటా ఉంటాం, ఏ రకంగా చేసుకుంటా ఉంటాం. మీకు వచ్చిన రెవెన్యూ కూడా చాలా స్పష్టంగా ఉంది. గతంలో 2014-19కి వచ్చిన దానికంటే కూడా 2019 నుంచి ఇప్పటి వరకు వచ్చింది ఎక్కువ, గ్రాంట్స్ గా వచ్చింది ఎక్కువ, అదేవిధంగా రెవెన్యూ వచ్చింది ఎక్కువ, కరోనా టైంలో కూడా రెవెన్యూ వచ్చింది ఎక్కువ. మీరు డబ్బులు లేవు అని చెప్పడానికి అక్కడ స్టాటిస్టిక్స్ చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. రూపాయి రాక రూపాయి పోక ఏ రకంగా ఉందా అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వ్యవసాయం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు సిగ్గుపడాలి. 50,000 రూపాయలు ఇస్తా అని చెప్పి 30,000 రూపాయలు కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంతేకాకుండా ఈ రోజున మోటార్లకి మీటర్లు ఎందుకు పెడుతున్నారండి? వాట్ ఇస్ ద పర్పస్? వాట్ ఇస్ ద రీజనింగ్ ఫర్ డూయింగ్ దట్ ప్రోగ్రామ్? అవినీతి చేయడానికి. అంతేకాకుండా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తానని చెప్పి ఏ రకమైన విధానం అమలు చేశారనేది మనందరం కూడా ప్రజలు చూస్తా ఉన్నాం, గమనిస్తా ఉన్నాం. ఈ రోజున కోర్టు తీర్పులకు కూడా భిన్నంగా, సుప్రీంకోర్టు తీర్పులకు కూడా భిన్నంగా మీరు ఈ రోజున ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి, అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయంటే మీకు అసలు ఈ పాలన ఏ రకంగా చేయాలనేది కానీ, లేకపోతే ఎవరు ఏ రకంగా ఉండాలి అనేది కానీ, రాజ్యాంగబద్ధంగా పాలన చేయాలని కానీ, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి కానీ, వ్యవస్థల్ని కాపాడాలి, వ్యవస్థల్ని ఏ రకంగా మనం అనుసరించుకొని నడవాలి అని చెప్పి కానీ, ప్రజలని మనం మంచి చెడు అనే విశ్లేషణ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అనే భావన కానీ మీకు ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఏ అంశంలో సరే. ఇంకా పైన మేము అవినీతి చేసామంటారు. మీరు 19 నెలలు జైల్లో ఉన్నారు. ఎందుకు ఉన్నారు? ఏ రకంగా ఉన్నాయి? ఛార్జ్ షీట్లు ఉన్నాయి. ఇంతవరకు మీరు కోర్టుకు వెళ్ళట్లేదు. 11+7 కేసులు సిబిఐ కానీ, 11 ఈడీ కేసులు కానీ, ఇవన్నీ 7 ఈడీ కేసులు కానీ, 11 సిబిఐ కేసులు కానీ, 18 కేసులు మీ మీద ఉంటే ఇవాటి వరకు మీరు డిలే ప్రాసెస్ పెట్టుకొని కోర్టుకు వెళ్లకుండా ఒక ముఖ్యమంత్రి బెయిల్ మీద కంటిన్యూ అయ్యే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారండి ఈ రాజ్యాంగంలో? ఈ దేశంలో, భారతదేశంలో, ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? మీరు సిగ్గుపడాలి. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. మీరు విలువల గురించి మాట్లాడుతూ ఉంటారు, మేము జైలుకి వెళ్ళామంటారు. అక్రమ నిర్బంధం మీరు చేసి అక్రమ కేసులు మీరు పెట్టి ఓఆర్ఆర్ కేసులో కానీ, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ల కేసులో కానీ, లేకపోతే ఈ యొక్క అమరావతి కేసులో కానీ మీకు స్పష్టమైనటువంటి తీర్పుని కోర్టులు ఇచ్చినాయి. ఏ రకమైన తీర్పులు ఇచ్చినాయి? ఇందులో స్టాటిస్టిక్స్ కూడా చెప్పాం. దీన్ని ఏది ఒక వర్గం వారే మొత్తం ఉన్నారు కాబట్టి దాన్ని మ్యానిపులేట్ చేశారు, దీన్ని ఇంకోటి చేశారు, లేకపోతే హైప్ క్రియేట్ చేశారు. మంచి భూముల్ని 3 పంటలు పండే భూములే ఖచ్చితంగా అందరికీ ఉపయోగం అని చెప్పి, అందరికీ సెంటర్ లో ఉంటుందని చెప్పి, అన్ని రకాలుగా కూడా ఉపయోగం అని చెప్పి అందరి యొక్క ఆమోదంతో మేము చేసినటువంటి దాన్ని మీరు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారు. ఇవాళ రాజధాని ప్రాంతంలో మీరు ఏదో చెప్పారు. మీరు కనీసం అక్కడ ఉన్న రోడ్లని పొడి చేసుకొని రోడ్ల మీద ఉన్న రాళ్లు కూడా ఎత్తుకెళ్లే పరిస్థితి ఉంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంటుంటే ఈ రోజున ప్రజలు కళ్ళారు చూస్తా ఉన్నారు. ఓ పక్కన 23 గ్రామాల ప్రాంతాల్లో ఉన్న రైతాంగం దాదాపు 5 సంవత్సరాల నుంచి ఏ రోజైతే మీరు ప్రకటించారో నవంబర్ లో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా
నిరాహార దీక్షలు చేస్తా ఉంటే, నిరసన వ్యక్తం చేస్తా ఉంటే వాళ్ళ మీద అక్రమంగా లాఠీ చార్జ్ చేసి మహిళలను కూడా చూడకుండా కాళ్ళతో వాళ్ళ కడుపుల మీద తన్నినటువంటి దుర్మార్గ ప్రభుత్వం మీద అయితే మీకు మాట్లాడే హక్కు లేదు రాజశేఖర్ గారు. వేరే రకంగా మాట్లాడలా. మీకు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఉద్దేశించి ఏ రకంగా రాజశేఖర్ గారు మీకు మాట్లాడే హక్కు లేదంటున్నారు. అన్ని హామీల విషయంలో అలాగే వ్యవహరించారు. అన్ని హామీలు అమరావతికి సంబంధించి 30,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, 3 పంటలను పండే భూమి ఇచ్చారు, అమరావతిని చివరికి అగమ్య కోచన చేసేశారు అని నిన్న కూడా చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్ ఏంటంటే హైదరాబాద్ వెలిగిపోతుంది, అమరావతి వెలవెలబోతుంది అన్నారు. వాలంటీర్లు కూడా స్ట్రైక్ చేస్తున్నారు రాజశేఖర్ గారు. కాళ్లతో తన్నిన చరిత్ర అంటున్నారు. తన్నిన చరిత్ర అని వాళ్ళు మాట్లాడారు. దుర్మార్గమైన వాళ్ళు కేవలం 29 గ్రామాల గురించి వాళ్ళు మాట్లాడుతుంటే మేము రాష్ట్రంలో ఉన్న దాదాపు 14,000 పైబడినటువంటి గ్రామాల గురించి మేము మాట్లాడుతున్నాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. ఆ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలా అని మా యొక్క విధానం, నినాదం. అది జరగకనే గతంలో ఏమైంది, హైదరాబాద్ ను కోల్పోయాం. అందరూ హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేసి అందరూ దాన్నే డెవలప్ చేసేట తప్పితే రాష్ట్రం మొత్తం కూడా డెవలప్ కాని పరిస్థితులు ఉన్నాయి. అలాంటి అసమానతలు తొలగించాలనే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటిది నిదానంతో 3 రాజధానులు తీసుకుంటారు. వీళ్ళు ఏం చేశారు, రాజధానిని కట్టాలని వాళ్ళు ఒక అడ్డాగా ఏర్పరచుకోవాలని అక్కడ అవినీతికి పాల్గొని అడ్డగోలుగా దోచుకుని స్క్వేర్ ఫీట్ కి ఒక్కటే చెప్పదలుచుకున్నారు. స్క్వేర్ ఫీట్ కి వాళ్ళు తీసుకున్న డబ్బు ఎంత, 3,000 ఉంటది అయితే 3,500 మాక్సిమం ఉంటది అయితే 12,500 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి తీసుకుంటే వర్షం పడితే 2 సెంటీమీటర్లు వర్షం పడితే 4 సెంటీమీటర్ల లోపల నీళ్లు కురుస్తున్నటువంటి పరిస్థితులు, కారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా అడ్డగోలుగా చేశారు. అది అలా ఉంచండి సార్. చాలా అంశాలు మాట్లాడారు, నాకు ఒక్క నిమిషం టైం ఏంటి. ఇప్పుడు రాజధాని రైతుల్ని మరి కాళ్ళతో తండారు. వీళ్ళండి మరి ఆశా వర్కర్ని, అంగన్వాడీల్ని గుర్రాలతో తొక్కించిన చరిత్ర మర్చిపోయారు ఆల్పాటి రాజా గారు. ఒకసారి గుర్తు తెచ్చుకోమనండి. అంతేకాని తర్వాత వచ్చేసి మీటర్లు బిగిస్తున్నారు, రైతులు అన్యాయం చేస్తారు. ఈ పాలసీ మాదండి. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పాలసీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. అది ప్రతి ఒక్కటి మాన్యతను రద్దాలని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఇసుక తవ్వకాల గురించి మాట్లాడతారు. ఇసుక తవ్వకాలు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఉచిత ఇసుక మేమిస్తే విమర్శించారు, కానీ అదే ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి ప్రజలకి ఎలా హింసించారో ప్రజలందరికీ అర్థమైంది అంటున్నారు రాజా గారు. సార్ ఒక్క నిమిషం సార్. దోపిడీ గురించి మాట్లాడుతుంది. వీళ్ళు దోపిడీ చేసినటువంటి దాన్ని మరి వాళ్ళకి 100 కోట్ల రూపాయలు ఫైన్ ఎలాగేశారండి చెప్పాలండి. ఫైన్ వేసింది గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు వేశారు ఫైన్? వాళ్ళు చేసినట్టు అది కాదు సార్. ఇప్పుడు మీకు వేసిందా ఏ లేదా, మేము తోవద్దా జగన్మోహన్ రెడ్డి గారి కేసుకు సంబంధించి మిమ్మల్ని తోడుతున్నారా లేదా? సార్ నేను ఇంపార్టెంట్ ఒక్క నిమిషం మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారిని కేసుకు సంబంధించిన అంశాన్ని అదే ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నాను సార్. అది ఎంతకాలం బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి ఎవరూ లేరు, రాజకీయ నాయకుడు ఎవరూ లేరు, ఇది రాజా గారు ప్రస్తావించింది. దయచేసి ఎవరు ఒక్క నిమిషం నాకు అవకాశం. జగన్మోహన్ రెడ్డి గారికి కేసుకు సంబంధించి మరి వీళ్ళు మాట్లాడారు. ఆ కేసు అసలు పెట్టింది ఎవరండి? తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎర్రవనాయుడు గారు, కాంగ్రెస్ పార్టీకి చంద్రరావు గారు. మధ్యలో డిస్టర్బ్ చేయదు. రాజా గారు మీరు పెద్దవాళ్ళు ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి కేసుకు సంబంధించి వాళ్ళు పెట్టింది అయితే ఈ రోజు కోర్టుకు పడదంటే ముఖ్యమంత్రి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. ఆ వెసులుబాటు ప్రకారం ఉన్నటువంటి ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్ ప్రకారం వెసులుబాటు చట్టం ఇచ్చినటువంటి దాని మీదనే ఆయన తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు 18 కేసులున్నా కూడా మరి వాటిని ఎందుకు పైన మీరు స్టేజ్ తెచ్చుకున్నారని మీరు అంటారు, బెయిల్ పై ఉన్నారని వాళ్ళు అంటారు. ఇది కూడా ఎన్నికల సమయంలో ఇది కూడా ఒక కీలకమైన ప్రచార అంశమే. థ్యాంక్ యూ ఆల్పాటి రాజా గారు, థ్యాంక్ యూ కాకమాన్ రాజశేఖర్ గారు. రా కదలరా అంటూ టీడీపీ అయితే కొంత దూకుడు పెంచింది. నిన్న మరో 2 సభలు జరిగిన వాతావరణం ఇటు కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం వైసీపీ కూడా ఇంకా అదే తరహాలో కౌంటర్లు ఇస్తున్న వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో
హీట్ ఎక్కిన పాలిటిక్స్కు ఒక సంకేతంగా కనిపిస్తోంది. మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారానికి సంబంధించి ఈరోజు ఆయన మరో ట్వీట్ చేశారు. కుమార్తె శ్వేత ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తారన్నారు. ఫిబ్రవరిలో తాను ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నానన్నారు. ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వము అని ఎక్కడా చెప్పలేదు. ఎందుకు ఆయన అంతగా ఫీల్ అవుతున్నారో, ఆయన్ని పైన నిర్ణయం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా బొజ్జగింపు చెయ్యాలా వద్దన్నది అది అధినేత నిర్ణయం తీసుకుంటారని ఇదే డిబేట్లో పాల్గొన్న మొన్న అటు కేసీఆర్ నానిని కలిసిన ముగ్గురు నేతల బృందంలో ఉన్న ఆలపాటి రాజా గారు వివరణిస్తున్నారు. చూద్దాం దాని ఇంపాక్ట్ ఎంతవరకు విజయవాడ టీడీపీ మీద పడబోతుందో.